ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. మరో 2 రోజుల్లో సింహరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. జీరో నుండి హీరోగా మారబోతున్నారు. సింహరాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్, మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సహజమైన నాయకులుగా ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. ఆత్మవిశ్వాసం కలిగిన వారు. ఈ రాశి వారు ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటారు. ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం. సంతోషంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఈ రాశి వారు ఎలాంటి సందేహం అయితే ఉండదు. అలాగే తమకు ఎవరైతే విలువిచ్చి గౌరవంగా చూస్తారో అటువంటి వారితోనే ఎక్కువగా ఉండటానికి, వారితో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. సహజంగానే వీరికి ఆకర్షించేటటువంటి స్వభావం ఉంటుంది. వీరి యొక్క మాటలతో కానీ నడవడికలతో కానీ ఇతరులు త్వరగా కట్టిపడేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తాము చెప్పింది నిజమనే భావనలో కొంచెం అహంకారం, కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పై చేయి తనదే ఉండాలనే భావనతో ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ అహంకారం వల్ల కొన్ని సందర్భాల్లో వీరే బాధపడిన పరిస్థితులు కూడా ఉంటాయి. కళలు, వినోద రంగాల్లో ఆసక్తి ఉంటుంది. అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ గౌరవాన్ని దెబ్బతీయడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. కాబట్టి పొగరుగా ముందు నుంచి ఉంటారు. అయితే వీరికి మాత్రం చాలా వరకు కూడా తెలివి అనేది అధికంగా ఉంటుంది. కలిసి వచ్చే రాశులు చూసుకున్నట్లయితే మేష, ధనస్సు, తుల మరియు కుంభ రాశులు వీరికి అనుకూల రాశులుగా చెప్పుకోవచ్చు. ఈ రంగాల వారికి ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశి వారి కెరియర్ పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కెరియర్ విషయంలో మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. 14 ఏళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం పోవడం వల్ల వృత్తి మరియు కెరియర్ విషయంలో అనుకున్న విధంగా మార్పులు అనేవి చూస్తారు. అయితే ఉద్యోగ విషయంలో కొంచెం అధికంగా మీకు ఒత్తిడి అనేది ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలు కూడా పెరగవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించినట్లయితే కనుక మాట తోలడం గాని, కోపం ప్రదర్శించడం గాని, అహంకార చర్యలు ఏమైనా చేయడం గాని చేస్తే ఉద్యోగ స్థానంలో మీకు ప్రమాదాలు, ఒత్తిడులు కలగవచ్చు. వ్యాపార పరంగా మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరైతే పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారి యొక్క స్నేహితులతో లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ పార్ట్నర్షిప్ ని ప్రారంభిస్తే వారి మీద మీరు పూర్తి నమ్మకంతో ఉంటేనే మీరు మొదలు పెట్టండి. బాధ్యతల్ని వారికి వదిలిపెట్టాల్సి వస్తే వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోండి. మీకు నష్టాలు చూపించడం కానీ, తప్పుడు లెక్కలు చూపించడం కానీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి లోన్ల విషయంలో శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులు విద్య విషయంలో మాత్రం బాగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలం నుండి విద్యార్థులు శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల, విద్యాపరంగా నిరుత్సాహ ఫలితాలనైతే చూడడం వల్ల ఎంతో బాధలో వీరైతే కనుక ఉంటారు. ఈ సమయం నుండి ఏకాగ్రత పెరిగినట్లయితే వీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తారు. ఈ యొక్క రాశి వారికి స్నేహితులు పరిచయం కావడం వల్ల, అలాగే కొన్ని రకాలైన మార్పులు కలుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది. 2025 ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నా ఈ యొక్క రాశి వారికి సంబంధించి రానున్న రోజుల్లో ఈ రాశి వారికి సంబంధించి చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థిక స్థితిగతులు మారబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి లక్ష్మీదేవిని ఆరాధించడం కారణంగా ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యం లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.